యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు అభినందన నేను తెలియపరుచుకుంటున్నాను దేవుని బిడ్డారా. మరి ఒక అంశం పైన మీ ముందుకు వచ్చి ఉన్నాను. అంశం ఏంటంటే యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అనే అంశం పైన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుని బిడ్డారా. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఆదికాండం 35వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనంలో చూసినట్టయితే యాకోబు అనే భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. అయినను మోసగాడైన ఆ యాకోబుకి దేవుడు ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించి యాకోబు కాదిక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని ఒక దేశం పేరు పెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలారా. నీ గర్భఫలంలో నుండి జనములకు జనములు రాజులకు రాజులు పుట్టెదరని ఆ ప్రభువైన ఆ యెహోవా దేవుడు తనకు ప్రత్యక్షమై సర్వశక్తిగల దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు దేవుని బిడ్డలారా, ఆశీర్వదించాడు. మరి మనము మోసగాలం కానప్పటికీ దేవునందు భయము భక్తి కలిగి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అంటే మనం దేవుని ఎడల నమ్మకము కలిగి దేవుని ఆజ్ఞకు లోబడి జీవించినట్టు తప్పకుండా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. గర్భఫలంను, భూఫలంను, ఉద్యోగంను, నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ. అది ఎప్పుడంటే నువ్వు దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నప్పుడు. నువ్వు ఏ తప్పులైనా చేయొచ్చు, అయినను దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు, క్షమిస్తాడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞకు లోబడినట్టయితే ఆ దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. యాకోబు ఏశావు వాళ్ళ అన్నయ్య తన జ్యేష్ఠత్వంను తీసుకొని మోసగించుకొని తన రావాల్సిన దీవెనలన్నీ పొందుకున్నను ఆ యాకోబును దేవుడు వెంబడించడం మానలేదు దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి ఉదయం కాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినట్టయితే నువ్వు దేవుని వెంబడించడం కాదు బిడ్డ, నిన్ను దేవుడు వెంబడిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. గర్భఫలం, భూఫలము, నువ్వు చేసిన ఉద్యోగము, అక్కడ మనుషులను బట్టి, నిన్ను బట్టి దేశంను, ఊరును, గ్రామమును, మండలంను, జిల్లాలన్నింటినీ ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ దేశానికి ఆశీర్వాదం బిడ్డ. అందుకే నువ్వు దేవుని యందు భయము భక్తి గలగా ఉండాలని ఈ చిన్న వాక్యము మన అందరి ఆత్మల నిమిత్తమై దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.